నేటి బాలలే రేపటి పౌరులు. ఇది ఒక పెద్ద మనిషి చెప్పిన ఒకప్పటి మాట. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, నేటి బాలలే రేపటి లుచ్చా నా కొడుకులు. ఈ వీడియో మొత్తం చూస్తే పిల్లలు ఎలా తయారైపోతున్నారు, టీవీ సీరియల్స్ వల్ల, సోషల్ మీడియా వల్ల, పోర్నోగ్రఫీ వల్ల, వీటి వల్ల, ఇవి నేర్పించిన దరిద్రం వల్ల వీళ్ళు చేస్తున్న అరాచకాలు ఏంటి అన్నదే ఈ వీడియో. చివరి వరకు చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. హిమాచల్ ప్రదేశ్లోని 4 స్టూడెంట్స్ సరిగా చదవట్లేదని వాళ్ళ టీచర్ వాళ్ళని తిట్టినప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న స్టూడెంట్స్ నవ్వారు. దానికి ఈ 4 సన్నాసులకి అవమానంగా అనిపించింది. ఇన్సల్ట్ ఫీల్ అయిన వీళ్ళు సోషల్ మీడియాలో, యూట్యూబ్లో చూసి టపాకాయలకి మొబైల్కి కనెక్షన్ ఇచ్చుకొని ఆ మొబైల్ ద్వారా టీచర్ వచ్చి ఆ చైర్లో కూర్చున్నప్పుడు చైర్ కింద పెట్టిన టపాసులు పేలేలాగా ప్లాన్ చేశారు. వీళ్ళు లుచ్చానా కొడుకులు కాదంటారా? ఓకే. నంద్యాలలో 3rd క్లాస్ అమ్మాయిని 8th క్లాస్ అబ్బాయిలు మానభంగం చేసి శవం కూడా ఈ రోజుకి దొరకలేదు. ఇది జరిగి 5 నెలలు అవుతుంది. కట్ చేస్తే 8th క్లాస్ పిల్లలు అంటే కనీసం 16 సంవత్సరాలు కూడా రాలేదు. ఇంకా 12 సంవత్సరాలు 13 సంవత్సరాలు ఉంటాయి వాళ్ళకి. వాళ్ళని ఎంక్వైరీ చేస్తే వాళ్ళు రోజు పార్క్కి వెళ్ళడం, చిరిగిపోయిన వాడి పడేసిన సిగరెట్ బట్స్, బీడీలు అవి ఏరుకోవడం, గుంపుగా ఓ చోట 4-5 బ్యాచ్ కూర్చొని ఆ బీడీలు సిగరెట్లు కాల్చటం, బీర్ బాటిల్స్ సేకరించడం, అవి అమ్మేసి వచ్చిన డబ్బులతో మళ్ళీ బీడీలు అవి కొనుక్కోవటం, మొబైల్లో పోర్న్ వీడియోస్ చూడటం. దీనివల్ల వాళ్ళు ఆ ఇంపాక్ట్ వాళ్ళ మైండ్లో పడింది. ఆ సెక్స్ ఏదో, ఆ అనుభూతి ఏదో మేము కూడా ఎంజాయ్ చేయాలి అనుకున్నారో ఏమో 3rd క్లాస్ అమ్మాయిని మానభంగం చేసి చంపేశారు. వీళ్ళు లుచ్చా నా కొడుకులా కాదా? రేపటి పౌరులుగా వీళ్ళు ఎలా మారుతారు? ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి. అలా అని 100 మంది పిల్లలు 100 మంది పుడితే 100 మంది ఇలాగే అని కాదు. తల్లిదండ్రులు కొంతమంది అద్భుతంగా పిల్లల్ని పెంచుతున్నారు. వాళ్ళ పెంపకం వల్ల వాళ్ళు బాగుపడుతున్నారు కూడా. కొంతమంది తల్లిదండ్రులు రోడ్డున పడేస్తారు కనేసి. ఇలాంటి వాళ్ళ వల్ల ఇందాక నేను చెప్పినటువంటి విధంగా పిల్లలు తయారవుతారు, ఘోరాతి ఘోరంగా తయారవుతారు. మంచి చెప్పిన టీచర్కి చైర్ కింద టపాసులు పెట్టారు. అలాగే మంచి చెప్పిన పేరెంట్స్ని కూడా పెడచెవిన పెట్టి, పెద్దయిన తర్వాత కూడా కక్ష కట్టి మరీ పెద్దల్ని అనాథాశ్రమంలో వేయడము, వాళ్ళకి అగెన్స్ట్గా వాళ్ళకి నచ్చని పనులు చేయడము, ఇలాంటివి కూడా పిల్లలు చేస్తున్నారు. అందుకని నేను మొదట్లో ఆ మాట అన్నాను. మీకు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.